మీరు అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత మీ మీద స్వార్థం ఉండేది మాకే. మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మీరు ఉన్నతంగా ఎదగాలని ఏ విధంగా కోరుకుంటారో. ఒక విషయం ఏంటంటే ఒక ఇంజనీర్కు ఇంకొక ఇంజనీర్ పోటీగా వస్తే బాధపడతారు. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్ వస్తాడు పోటీకి వస్తాడని బాధపడుతుంది. ఒక లాయర్కి ఇంకొక లాయర్ పోటీకి వస్తాడని బాధపడుతుంది. కానీ తాను కన్న పిల్లలు ఉన్నతమైన దశకు చేరుకోవాలి అని అంటారు. మీరు ఉన్నతమైన దశకు ఎదగాలి. మీ తల్లిదండ్రుల తర్వాత మీ గురించి స్వార్థంతో ఆలోచించే కాబట్టి ఖచ్చితంగా మాకు ఆలోచన ఉన్నది. ఉండేదే మేము ఉపాధ్యాయ వృత్తికి పనికి వస్తాం. మాకు ఆ ఆలోచన లేదు అంటే మీరు ఎదగాలనే ఆలోచన లేదంటే మీ వృత్తికి వేసుకోవాలి రామం. సో అందువల్లనే నేను అప్పుడప్పుడు అలా అన్నాను కూడా. బాధ ఏంటంటే చాలా మంది మీ అందరికీ తెలుసు రకరకాలైనటువంటి కుటుంబాల నుంచి రకరకాల పరిస్థితుల నుంచి ఎంతో మంది అనేక శ్రమ కూర్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టైంను వృధా చేస్తారు. ఎందుకంటే ప్లీజ్ చేస్తే మామూలుగా ఎగ్జామ్ లేదు లేకపోతే ఏదంటే మామూలు చదువు మాదిరిగా మీరు తీసుకోవద్దు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంట్రోల్ కాంపిటీషన్ కొత్త కొత్త పోటీ వస్తుంది. ఇక్కడ ఒక మార్కుతో కొన్ని వందల వేల మంది మనం మించిపోతుంటారు, మనం వెనకబడిపోతుంటారు. కాబట్టి ఏ సందర్భంలో కూడా మీరు అంటే జనరల్గా మార్పు పదం సోయే భవిష్యత్తులో మీరందరూ కూడా అక్కడక్కడ మీ పేర్లు మీ కేసెస్ పేపర్లో వాళ్ళ దగ్గర ఆఫీసులు వాళ్ళ దగ్గర అమ్మాలు వాళ్ళ దగ్గర పేర్లు వాళ్ళ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళ దగ్గర ఏదైనా కావచ్చు. కానీ అందరూ మీరంతా కూడా మంచి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దాదాపుగా సాయంత్రం క్లాస్ తీసుకునేటప్పుడు కానీ మార్నింగ్ ఏంటంటే మీరు అక్కడ ఏదైతే ఓపిక వచ్చిందో, ఎందుకంటే మీకు 10 గంటలు కూర్చుని 10-12 గంటలు కూర్చుని ఓపిక వచ్చిందంటే మీరు సగం సక్సెస్ అయినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరికైనా సరే ఊరికున్నంత ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే విజయం సాధిస్తాం. ఓపిక ఉండి అదే ఓపికని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఇంట్రెస్ట్తో కనుక చదవగలిగితే అద్భుతాలు సృష్టించగలిగే శక్తి మీలో ఉన్నది. భూమికి వచ్చిన ప్రతి జీవం కూడా ఒక నూతన ప్రయోగమే. ఏదో ఒక సాధించాలని ఇక్కడికి వచ్చినాము. ఆ సాధించేటటువంటి అంశం నీ జీవితంలో నీకు ఒక మంచి సంతృప్తిని ఇచ్చేటటువంటి జీవితంగా ఉండాలంటే మీరు నిగరించైనా సరే ఆ అవినీతి కూడా ఆ కోవలో ఆ క్రమంలో ఆ సీరియస్నెస్ తోని ఆ తపనతోని ఏదో సాధించాలనేటటువంటి తపనతోని కృషి చేయాలి. చేస్తే మీరందరూ కూడా ఏదో ఒక పొజిషన్లో ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అవకాశం అందరికీ మరొకసారి